Okay, friends. Now we are going to learn about topic called as karyotyping. What is meant by karyotyping? Karyotyping అంటే ఫస్ట్ మనం శాంపుల్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద శాంపుల్? శాంపుల్ ఏంటిది? ఇట్ మే బి బ్లడ్ కావచ్చు, బోన్ మ్యారో కావచ్చు, amniotic ఫ్లూయిడ్ కావచ్చు, ఆర్ ప్లాసెంటల్ టిష్యూ కావచ్చు. ప్లాసెంటల్ టిష్యూ, amniotic ఫ్లూయిడ్, బోన్ మ్యారో, బ్లడ్ ఏదైనా కావచ్చు. ఈ శాంపుల్ మీదకి మనకి క్రోమోజోమ్స్ అంటే సెల్ని తీసుకోవాలి. ఓకే, కల్చర్డ్ సెల్ ఆ సెల్లో మనకి క్రోమోజోమ్ అనేది ఉంటుంది. సెల్ విల్ హ్యావ్ ద క్రోమోజోమ్. దీని మీదకి మనము కాల్చిసిన్ కాల్చిసిన్ యాడ్ చేస్తే మనకి ఏమైతే సెల్ డివిజన్ అనేది విల్ హాల్ట్ ఎట్ ద మెటాఫేస్. సెల్ డివిజన్ విల్ హాల్ట్ ఎట్ మెటాఫేస్. మెటాఫేస్లో సెల్ డివిజన్ అనేది హాల్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి క్రోమోజోమ్ అనేది కనబడుతుంది. క్రోమోజోమ్ విజిబుల్ ఇన్ ద హాల్టెడ్ మెటాఫేస్. ఇప్పుడు మనకి ఏమైతే క్రోమోజోమ్ ఈ స్టెయిన్డ్ అండ్ నెంబర్డ్. ఒక్కొక్క క్రోమోజోమ్కి మనం స్టెయిన్ చేస్తాం అండ్ నెంబరింగ్ ఇస్తాం. ఓకే, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఫస్ట్ వన్ మార్ఫాలజీ అంటే సైజ్, ఆర్మ్ లెంత్ రేషియో అండ్ బ్యాండింగ్ ప్యాటర్న్. ఓకే, మార్ఫాలజీ, సైజ్, ఆర్మ్ లెంత్ రేషియో అండ్ బ్యాండింగ్ ప్యాటర్న్ బట్టి దట్ క్రోమోజోమ్స్ ఆర్ స్టెయిన్ అండ్ నెంబర్డ్. సో మనకి దిస్ ఇస్ కాల్డ్ as కార్యోటైపింగ్. దీంట్లో మన యూజెస్ ఏంటి? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కార్యోటైపింగ్? కార్యోటైపింగ్ యూజెస్ ఏంటిదంటే ఎగ్జాంపుల్ ఆటోజోమల్ ట్రైసోమీ సచ్ యాజ్ డౌన్ సిండ్రోమ్ కానీ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్. 21, 18 అండ్ 13 క్రోమోజోమ్స్ ట్రైజోమీ అవ్వడానికి ఆటోజోమల్ ట్రైజోమీ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇట్ ఈస్ యూస్డ్ బై కార్యోటైపింగ్. సెకండ్ ఏంటిది? సెక్స్ క్రోమోజోమ్ అంటే XX ఆర్ XY అవి డిసార్డర్స్. సెక్స్ క్రోమోజోమ్ డిసార్డర్ని కూడా కార్యోటైపింగ్ తోటి మనం డిటెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కార్యోటైపింగ్ అండ్ దిస్ ఇస్ కార్యోటైపింగ్. నౌ కమింగ్ టు ఫిష్. FISH. Okay, fluorescence in situ hybridization technique. Fluorescence in situ hybridization technique. So this is called as fish. ఇక్కడ ఏంటిది? మనకి నార్మల్గా శాంపుల్ తీసుకుంటాం. శాంపుల్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్కి వీ విల్ యాడ్ DNA ఆర్ RNA ప్రోబ్. అనేది మనం యాడ్ చేస్తాం విచ్ ఇస్ ఫ్లోరసెంట్. ఓకే, మనకి ఏమవుతుంది? ఆఫ్టర్ బైండింగ్ అంటే DNA ఆర్ RNA ప్రోబ్ ఏదైతే ఉంటుందో will bind to specific site of interest on the sample chromosome మీద ఈ DNA or RNA probe which is fluorescent will bind to the specific site. సో మనకి ఏమవుతుంది? వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఫిష్? నేను ఏంటిదంటే టు సీ ఆర్ ఫైండ్ స్పెసిఫిక్ క్రోమోజోమల్ అనామలీస్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ క్రోమోజోమల్ అనామలీస్ అంటే ఇప్పుడు మైక్రో డిలీషన్ కానీ ట్రాన్స్లొకేషన్ కానీ ఆర్ డూప్లికేషన్ కానీ అంటే ఎగ్జాంపుల్స్. మైక్రో డిలీషన్ ఏంటిదంటే నార్మల్లీ టూ కాపీస్ ఆఫ్ సేమ్ క్రోమోజోమ్, వన్ కాపీ, సెకండ్ కాపీ. ఫస్ట్ కాపీ అక్కడ ఫ్లోరసెన్స్ జరగలేదు, సెకండ్ కాపీలో ఫ్లోరసెన్స్ అనేది జరిగింది. సో ఇక్కడ వన్ కాపీ ఇస్ లాస్ట్. టూ కాపీస్ ఆఫ్ సేమ్ క్రోమోజోమ్లో వన్ కాపీ ఇస్ లాస్ట్, సెకండ్ కాపీ ఉన్నది. సో బై దిస్ వీ కెన్ డిటెక్ట్ మైక్రో డిలీషన్. అండ్ ట్రాన్స్లొకేషన్ ఏంటిదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రోమోజోమ్ 9 మీద ABL ఉంటుంది అండ్ క్రోమోజోమ్ 22 దగ్గర వి విల్ హ్యావ్ BCR. ఓకే, మనకి ఈ FISH ఫ్లోరసెన్స్ ఇన్ సిటు హైబ్రిడైజేషన్ టెక్నిక్ వల్ల మనకి ఏమైతే BCR ABL ట్రాన్స్లొకేషన్ అనేది తెలుసు. హౌ ఈ క్రోమోజోమ్ 9 దగ్గర ఉండే ABL ఏదైతే ఉందో విల్ గో నెక్స్ట్ టు BCR జీన్ ఎట్ ద క్రోమోజోమ్ నెంబర్ 22. క్రోమోజోమ్ 9 దగ్గర ఉన్న ABL ఏదైతే ఉన్నదో అది BCL ఎట్ ద క్రోమోజోమ్ 22 పక్కన వెళ్తుంది. సో దిస్ లీడ్ టు BCR ABL ట్రాన్స్లొకేషన్.
ఓకే, బీసీఆర్ఏబిఎల్ ట్రాన్స్లోకేషన్. ఇది ఎక్కడ కనబడితే మనకి నార్మల్గా బీసీఆర్ఏబిఎల్ ట్రాన్స్లోకేషన్ అనేది సిఎంఎల్లో కనబడుతుంది, క్రోనిక్ మైలోజినస్ ల్యూకేమియా. ఓకే, నౌ కమింగ్ టు డూప్లికేషన్. వాట్ ఈస్ మీన్ బై డూప్లికేషన్? సెకండ్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్. ఓకే, సెకండ్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్ అంటే మనకు నార్మల్గా ఏఏ ఉండాలి, ఇట్ లీడ్స్ టు ఏఏఏ ఆర్ 4 లెక్క ఉండొచ్చు, దట్ ఈస్ ట్రైజోమీ ఆర్ టెట్రాజోమీ డిటెక్షన్కి మనకి ఫిష్ అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, ఫిష్ అనేది ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఇన్ మన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. లో FISH we can use it as a technique. Okay, it is used to detect microdeletion, translocation and duplication. Okay, this is about a fluorescence in situ hybridization technique. Now coming to molecular cloning. Molecular cloning అంటే where is the site? ఇది ఎక్కడైతుంది? In bacteria, inside the bacteria. What is the purpose of molecular cloning? Purpose of molecular cloning ఏంటిదంటే to produce recombinant DNA molecules. ఇది దేనికి recombinant DNA molecules దేనికి? Helpful for producing human proteins. In bacteria. Production of human protein in bacteria. ఎగ్జాంపుల్స్ ఏంటిది? మనకి హ్యూమన్కి సంబంధించిన ప్రోటీన్స్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కానీ, హ్యూమన్ ఇన్సులిన్ కానీ ప్రొడక్షన్ కోసం అనేది వాడుతుంది. ఓకే, వాట్ ఆర్ ద స్టెప్స్ ఫర్ మాలిక్యులర్ క్లోనింగ్? యూకారియోట్ నుంచి మనం ఎంఆర్ఎన్ఏ తీసుకుంటాం. ఓకే, ఎంఆర్ఎన్ఏ విచ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఆఫ్టర్ పోస్ట్ ట్రాన్స్లేషనల్ యూకారియోట్స్ నుంచి we will take mRNA. ఓకే, ఆఫ్టర్ పోస్ట్ RNA ప్రాసెసింగ్ అంటే స్ప్లైసింగ్ అయిన తర్వాత మనకి mRNA వస్తాయి కదా, మెచ్యూర్ RNA. దాని మీద రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ యాడ్ చేయాలి. RNA డిపెండెంట్ DNA పాలిమరేస్. సో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? mRNA ప్లస్ న్యూ కాంప్లిమెంటరీ DNA. దిస్ ఇస్ cDNA అంటాం. కాంప్లిమెంటరీ DNA అండ్ mRNA ఉంది. అండ్ దిస్ కాంప్లిమెంటరీ DNA హ్యాస్ నో ఇంట్రాన్స్ అనేటివి లేవు. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేర్ ఇస్ కాంప్లిమెంటరీ DNA ఫార్మ్డ్ ఆఫ్టర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ యాక్షన్ ఆన్ ద mRNA అండ్ దేర్ ఇస్ నో ఇంట్రాన్స్ ఫార్మ్డ్. ఇప్పుడు ఏమవుతుంది? నౌ వీ హ్యావ్ టు టేక్ దిస్ cDNA. ఈ cDNA తీసుకుంటారు. ఈ cDNA తీసుకొని బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇన్ ద బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్. ఓకే, ప్లాస్మిడ్ అనేది ఎక్కడ పెడతాం? ప్లాస్మిడ్లో అంటే ఇప్పుడు ఇది బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ అంటే వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద కాంప్లిమెంటరీ DNA ఎట్ ద సైట్. ఈ సైట్ని ఏమంటారు? దిస్ ఈస్ యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్స్ దగ్గర we will insert this cDNA. Complementary DNA is inserted at the antibiotic resistant gene site. ఓకే, అక్కడ ఇన్సర్ట్ చేస్తాం. సో మనకి ఇట్ విల్ ప్రొడ్యూస్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. నౌ దిస్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ బ్యాక్టీరియా లోపలికి పంపిస్తారు. బ్యాక్టీరియా లోపలికి పంపించిన తర్వాత అది లైఫ్ సైకిల్ అవుతుంది. లైఫ్ సైకిల్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ప్రొలిఫరేషన్. అలాంగ్ విత్ ప్రొలిఫరేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత we will add specific antibiotics we will add. Those cells which survive, ఆ సెల్స్ సర్వైవ్ అయిన తర్వాత ఆ సెల్స్ని తీసుకొని క్లోనింగ్ చేస్తారు. సో we will get copies of complementary DNA. So this is called as molecular cloning. అంటే ప్రొడక్షన్ ఆఫ్ ద రీకాంబినెంట్ DNA molecule in the bacterial host. లో ప్రొడక్షన్ ఆఫ్ ద రీకాంబినెంట్ DNA molecule in the bacterial host, useful for the production of the human proteins in the bacteria, that is human growth hormone and human insulin. What are the steps? Eukaryotic mRNA తీసుకుంటారు. After the RNA processing of interest, add the reverse transcriptase enzyme which is a RNA dependent DNA polymerase to produce complementary DNA. ప్రొడ్యూస్ అయింది which lacks introns అనేటివి ఉండవు. దాని తర్వాత now we have to insert the
కాంప్లిమెంటరీ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఇంటూ ద బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్. బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ లోపలికి ఇన్సర్ట్ చేసినాం. కంటైనింగ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్. ఆ సైట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. అండ్ నౌ ట్రాన్స్ఫార్మ్ ద recombinant plasmid into the bacteria. Recombinant plasmid అనేది inserted into the bacteria. Surviving bacteria an antibiotic medium. ఓకే, యాంటీబయాటిక్ మీడియంలో దిస్ బ్యాక్టీరియా పెట్టాలి. దాని తర్వాత ఇట్ ప్రొడ్యూసెస్ ద క్లోన్డ్ డిఎన్ఏ, కాపీస్ ఆఫ్ కాంప్లిమెంటరీ డిఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అదర్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ gene expression modifications.